इसी प्रकार मेरे प्रसाद राजेंद्र जी के बेटे बेजोर और उनकी बेटी को प्रभु के घर में डेडिकेट करने में परमेश्वर ने सहायता किया, उसके लिए हम प्रभु को धन्यवाद देते हैं। అదే రీతిగా మరి మన ముఖ్య వర్తమానానికి వెళ్ళడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వచనాలను మనము తీసుకొని చదువుకుని ధ్యానించుకొని మనము ఈ యొక్క ఈనాటి పరిచర్యను ముగించుకుందాం. मुख्य वर्तमान के लिए कुछ विषयों को देखकर संक्षेप में देखेंगे, उसे अध्ययन करेंगे, समाप्त करेंगे। దీని కొరకే మనం తీసుకున్నాం యాకోబు రాసిన పత్రిక. इसके लिए निकाल लीजिए याकूब की पत्री, మొదటి అధ్యాయము. याकूब की पत्री पहला अध्याय। యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. याकूब की पत्री पहला अध्याय 14వ వచనము 15వ వచనం 16వ వచనము కలిసి చదువుకుందాం. 14 15 वचन एक साथ मिलकर पढ़ेंगे। యాకోబు chapter 1 verse 14 15 and 16 మనం కలిసి చదువుకుందాం. याकूब का पहला अध्याय 14 15 16 वचन एक साथ मिलकर पढ़ेंगे। ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఇవ్వబడి మరొక పంపబడిన వాడి స్వతంత్రుడైన దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా మోసపోకండి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. परमेश्वर की सहायता के लिए प्रार्थना करेंगे। हे हमारे पवित्र सदा विज्ञानियों के रहने वाले परमेश्वर, हमारे देवपुत्र परमेश्वर मसीह के नाम से हम शरणों में आते हैं, प्रणाम करते हैं, धन्यवाद देते हैं प्रभु जी। स्वर्ग वर्तमान के लिए आपके दास को हमने लगा कि असली आपको धन्यवाद। प्रभु जी आपकी जीत वचन से आप उन सबसे बातें करें, आपके दास को अभिषेक करें प्रभु जी। उतने प्रभु जी आपके दास को आपके नई भाषा की बहुबोली लोगों के शिकाओं के चलाकर पूर्ण आप शुद्ध करें, आपके क्रूस के पीछे शिकार करें, आशीष करें प्रभु जी। आपके जीवित वचन को प्रभु जी आपके नाम को ऊंचा उठाते हैं, आपकी महिमा करते हैं, बड़ाई करते हैं, स्मृति प्रार्थना करते हैं, शीघ्र आने वाले को भाग लेकर परमेश्वर मसीह के नाम से स्मृति प्रार्थना मांगते हैं प्रभु जी, आमीन। యాకోబు రాసిన పత్రికలో ప్రభువు మన మధ్య తీసుకొచ్చినటువంటి గ్రంథాలను మనకు ఆశీర్వదించుచున్నాడు. याकूब की पत्री पहला अध्याय जिन वचनों को पढ़े परमेश्वर के वचनों को हमें आशीष करके दे। ఈ యొక్క భాగంలో ప్రభు మనకి ఏమి జ్ఞాపకం ఉన్నారని చూసినట్లయితే परमेश्वर यहाँ पे हमें क्या सिखा रहे हैं? ప్రతి వాడు కూడా తన స్వకీయ దురాశల చేత ఇవ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడను. परंतु प्रत्येक व्यक्ति अपनी ही अभिलाषा से खींचकर और फंसकर परीक्षा में पड़ता है। దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండడానికి తన కొరకు వైరాగ్యంగా ఉండాలని ఆయన ప్రభువు ఆ ఉద్దేశంతో ఆయన మనం రక్షించుకున్నారు. क्योंकि परमेश्वर जो हमें पवित्र किया है, पवित्र रहने के लिए और जलन के साथ रहने के लिए हमें बुलाया है। అయినప్పటికీ కూడా ప్రతి వాడు కూడా తన స్వకీయ దురాశల చేత ఇవ్వబడి మరులు కల్పబడిన వాడే శోధించబడుతున్నాడని రాయబడింది. परंतु प्रत्येक जो व्यक्ति है अपनी ही अभिलाषा से खींचकर और फंसकर परीक्षा में पड़ता है। అదే రీతిగా మనం చూసినప్పుడు 15వ వచనంలో దురాశ అన్నది గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనడం. और उसी प्रकार अभिलाषा गर्भवती होकर पाप को जन्मती है और पाप जब बढ़ जाता है तो मृत्यु को उत्पन्न करता है। కనుక అప్పుడు మనం దేవుని కార్యాలను మనము నెరవేర్చలేని వారిని అయిపోతాం. और उसके कारण परमेश्वर के जो कामों को है उसे पूरा कर नहीं पाते हैं। కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు 16వ వచనంలో కాబట్టి కూడా ఏం చెప్తున్నాడు? इसलिए 16 वचन में क्या कहता है? చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమముల వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలో తన సంకల్పం ప్రకారం కలిగాం. కాబట్టి మనము ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. उन्होंने जो सृजा है उसमें से पहला प्रथम फल हो परमेश्वर से चाहता है। అది చాలా ఆశీర్వదించబడినటువంటి ఫలంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. और वो आशीष पाया हुआ फल होकर के परमेश्वर चाहता है। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూసినట్లయితే पहला కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం में देखिए దయచేసి చదవండి. మొదటి కొరింథీ 10వ
12వ వచనం. 10वां अध्याय తాను 12वां నిలిచి वचन। ఉన్నానని తలంచుకొనువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఏమని రాయబడింది? क्या लिखा है? మరోసారి చదవండి. पढ़िए। తాను నిలుచుచున్నాడని తలంచుకొనువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. కాబట్టి నేను నిలిచి ఉన్నానని తలుచుకునే ప్రతి వాడు కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. हाँ, जो समझता है मैं स्थिर हूँ, वो चौकस रहे कि कहीं गिर ना पड़े। ఎందుకని ఒక క్రైస్తవుడు పడిపోతాడు? क्यों एक मसीहा व्यक्ति गिर जाता है? ఆ పాపంలో పడిపోవడానికి గల కారణాలు ఏంటి? फिर दोबारा पाप में गिर जाने का कारण क्या है? ఆ విషయాన్ని అక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మనకి స్పష్టం చేశారు. क्योंकि याकूब की पत्री पहला अध्याय 14 वचन में हमें बताया है ఎందుకని మనం పడిపోతాడని పాపంలో పడిపోతానంటే क्यों हम पाप में गिर जाते हैं कहने ప్రతి का। వాడు కూడా తన స్వకీయ దురాశల చేతనే. क्योंकि प्रत्येक व्यक्ति अपनी स्वयं विलासों के कारण। ప్రభు ఏం చెప్తున్నారు మనకి? परमेश्वर से क्या कहता है? నాకన్నా ఎక్కువగా మీరు దేన్ని కూడా ప్రేమించవద్దు అని क्योंकि చెప్పారు. मुझसे बढ़कर और किसी से अधिक प्रेम मत रखो। అయితే మనం ఒకవేళ ప్రభు కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నామో ఆ సమయంలో మనము అది 14వ వచనంలో చెప్పబడినట్టుగా తన స్వకీయ దురాశ అని చెప్పి రాయబడింది. क्योंकि परमेश्वर को छोड़कर यदि आप और किसी से अधिक प्रेम करते हैं तो प्रत्येक व्यक्ति की अपनी अभिलाषा है। కాబట్టి తద్వారా మనము ఏడవబడుతున్నాము, లాగబడుతున్నాము. और उसके द्वारा हम क्या हो जाते हैं? हम खींचे जाते हैं తద్వారా మనం శోధించబడుతున్నాము. और उसके बाद हमारी परीक्षा होती है। కాబట్టి ఆయన రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమని గుర్తు చేస్తున్నారు ఆయన? और इसी प्रकार रोमियो की पत्री 6 अध्याय 6 वचन में क्या कहता है? చదవండి. ఏమనగా మనమిక్కడు పాపములకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన నాశన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కాబట్టి మనము 6వ అధ్యాయం 6వ వచనంలో రోమిలకు రాసిన పత్రికలో మనమిద్దరూ పాపములకు దాసులము కాకుండానట్లుగా పాప శరీరము నిరర్ధకమగునట్లుగా మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. क्योंकि हम जानते हैं कि हमारा पुराना मनुष्यत्व उसके द्वारा क्रूस पर चढ़ाया गया ताकि पाप का शरीर व्यर्थ हो जाए और आगे वो पाप के रास्तों में ना रहे। అదే రీతిగా మనము మన యొక్క ప్రాచీన స్వభావాన్ని క్రీస్తు ప్రభువులో దాన్ని మనము సిలువ వేయబడి ఉన్నది. क्योंकि हमारा जो पुराना जो मनुष्य है वो क्रूस पर चढ़ाया गया है। అది మొత్తమే కాదు, सिर्फ उतना ही नहीं, మనము శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణాత్మకమైన ఫలములను ఫలించడానికి మనము జీవించి ఉన్నాము. और उसी प्रकार जब ताकि पाप का शरीर व्यर्थ हो जाए और आगे वो पाप के रास्तों में ना रहे। రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో ఈ విషయాన్ని చెప్పబడింది. रोमियो की पत्री 7वां अध्याय 5वें वचन में बात लिखा गया है। చదవండి. మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములను ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవులలో కార్యసాధకులై ఉండెను. కాబట్టి మనము పాత దినాలలో మనం చూసినప్పుడు మనము శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అది మరణాత్మకమైనటువంటి ఫలాన్ని ఇచ్చేదిగా ఉండేది. क्योंकि पुराने दिनों में हम देखें तो ये जो मृत्यु का फल उत्पन्न होता है। అయితే దేవుడు బీజము మనలో ఉన్నప్పుడు మనం పాపము చేయజాలము. क्योंकि जब परमेश्वर का जो बीज जब हमें रहता है तो हम पाप नहीं करते हैं। పాపం అంటే ఏంటి? पाप करने पर क्या है? మనం ముందుగానే చూసినాం. हम इससे पहले जब देखेंगे దేవుని యొక్క ఆజ్ఞలను విస్మరించి మనకు లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం పురికొల్పబడిన వారిగా జీవించినట్లయితే అది కూడా పాపంలో పోతుంది. क्योंकि परमेश्वर की आज्ञा को छोड़कर संसार के अनुसार उसके पीछे जब भागते हैं दौड़ते हैं तो पाप दिखता है। ఆ దేవుని యొక్క బీజము మనలో ఉన్నప్పుడు మనము పాపము వైపు మనము వెళ్ళజాలం. परमेश्वर का बीज जब हमें रहता है तो पाप करने के लिए हम आगे नहीं जाते हैं। ఎందుకంటే ఇక్కడ మనము చెప్పబడుతుంది 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే पहला यूहन्ना 3 अध्याय 9 वचन में से कहा गया है। దయచేసి తీసిన వాళ్ళు చదవండి. 3:9. 1 యోహాను 3:9. 3 का 9। దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. కాబట్టి దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచి ఉన్నదాక వాడు పాపము చేయగలడు. जो कोई परमेश्वर से जन्मा है वो पाप नहीं करता क्योंकि इसका बीज उसमें बना रहता
है వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలని చెప్పి రాయబడింది. क्योंकि परमेश्वर से जन्म है इसलिए पाप नहीं करता। కాబట్టి మనము దీనిని బట్టి 10వ వచనం కూడా చదవండి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. చూసారా ఇక్కడ దేవుని సంబంధాలు ఎవరు కాదని చాలా చిన్న విషయాన్ని మనం అనుకోవచ్చు. क्योंकि परमेश्वर के में नहीं है बहुत छोटी बात समझते होंगे। ఏమన్నా తన సహోదరుని ప్రేమించకపోవడం కూడా అది ప్రతివాడు కూడా దేవుని సంబంధాలు కాదు అని చెప్పి ప్రభువు హెచ్చరిక చేస్తున్నారు. जो अपने भाई से भी जो प्रेम नहीं रखता है वो परमेश्वर का संबंध ही नहीं है। ఎంత ఎంత మనం అనుకోవచ్చు దేవుని కనపరుస్తున్నాను కానీ అనుకోవచ్చు కానీ దేవుని కనపరిచేతో పాటు తోటి సహోదరుని కూడా మనము ఏం చేయాలి ప్రేమించాలని చెప్పబడుతుంది. क्योंकि हाँ सोचते हैं परमेश्वर की जो मैं पढ़ाई करता हूँ पर उसके साथ साथ अपने भाई लोगों से भी हमें प्रेम रखना चाहिए। మనము బలవంతమానంలో చూస్తాం. हम मेष के समय भी हम देखे हैं ప్రేమించే విషయంలో ఒకరికొకరు కూడా ఆదరించుకునే విషయంలో పొరుకుల విషయంలో మీరు ఉండండి అని చెప్పారు. हाँ एक दूसरे को प्रेम रखने के विषय में एक दूसरे को आप प्रोत्साहित कीजिए उकसाइएगा। తర్వాత దేవుని లో మనము భయం కలిగి జీవించాలని ప్రభు ఆశపడుతున్నారు. इसी प्रकार प्रभु में भय के साथ हमें जीवन बिताना చాలా है। మందిలో చూసినట్లయితే భక్తి ఉంటుంది కానీ భయం అనేది ఉండదు. कई लोगों के जीवन में भक्ति तो रहती है पर उनका डर नहीं रहता है। ప్రభు మందిరానికి మనము ఎన్ని గంటలకు మనం వెళ్ళాలని చెప్పి మనము ఇక్కడి నుంచి ప్రకటించబడుతున్న సమయంలో దాన్ని వారు పాటించడానికి మరి పాటించకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే వారిలో భయం అనేది లేకపోవడమే. क्योंकि यहाँ से प्रभु का जो करने वाले का समय बताया जाता है पर भी उसका पालन नहीं करने का जो कारण क्या है कहने पर परमेश्वर का जो डर है वो नहीं है। కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనలో భక్తితో పాటు భయం కూడా మనం ఉండాలని ప్రభు యొక్క విషయాలను దృష్టాంతరముగా మన మధ్యకు తీసుకువస్తున్నారు. क्योंकि इसी प्रकार जब परमेश्वर के प्रति भक्ति के साथ हमारे जीवन में डर भी होना चाहिए। అదే రీతిగా నేను చెప్తున్నట్టు సామెతలు 9వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే ఆయన భయం గురించి ఒక మాట చెప్తున్నారు. नीति वचन 9 अध्याय 10 वचन में भय के विषय में कह रहा है। దయచేసి చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానములకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారము. కాబట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. यहोवा का भय मानना बुद्धि का आरंभ है। దేవుని గృహానికి ఎవరి బిడ్డలు ఈ రోజున వస్తూ ఉన్నారు పాలు వస్తూ ఉన్నారు అంటే आज परमेश्वर के घर में जवान बच्चे और छोटे बालक आ रहे हैं पर వారికి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? उनको एक बुद्धि जो ज्ञान कहाँ से आती है? మరి భక్తుడైనటువంటి సొలొమోన్ ఏమని ఇక్కడ తెలియజేస్తున్నారు? क्या पे भक्त सुलेमान क्या कहता है? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం. क्योंकि यहोवा का भय मानना ही बुद्धि का आरंभ है। పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారం. और परम पवित्र ईश्वर को जानना ही समझ है। కనుక ఒక్కసారి మనము ప్రభువులో భయభక్తులలో మనం జీవిస్తున్నట్లయితే ప్రభువు తనంతట తానే ఆయన మనకు కావలసినటువంటి మనకు మన బిడ్డలకు తరతరాలు కూడా ఆయన జ్ఞానం ఇచ్చి తెలివినిచ్చి ఆయన నడిపించేవాడిగా ఉంటాడు. जब एक बार परमेश्वर का भय जो हमें रहता है उसके बाद आप हमारे बच्चे हमारी जो पीढ़ी है उसी में बढ़ते हुए चले जाते हैं। దేవుడిని వెతికేవారుగా మనం ఉండాలి. हम परमेश्वर को ढूंढने वाले होना चाहिए। ఈ లోకంలో అది ఇది వెతికేవారుగా కాదు. क्योंकि इस दुनिया में ये वो है ढूंढने वाले नहीं होना चाहिए। ప్రభువు ఆ విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. परमेश्वर उन बातों को हमें याद दिलाता है। సామెతల్లో మనం చూసినట్లయితే ఇదే సామెతల్లో మనం చూస్తూ వెళ్తున్నట్లయితే इसी अध्याय नीति वचन में సామెతల్లో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే नीति वचन दूसरा अध्याय సామెతల్లో 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదవండి. 3 और 4 వెలుకై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధరలు వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్న ఎప్పుడో నీవు గ్రహించెదవు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. చూసారా ద సీక్రెట్ ఆఫ్ మనకి యొక్క జ్ఞానము అదేవిధంగా మనము ఆయన మనకు దాచి ఉంచినటువంటి ధనము ఏ విధంగా ఉంది అనేది చెప్పబడుతూ ఉంది. ये परमेश्वर का ज्ञान और जो धन और किस रीति से करके हमें बताया गया ఆ है। తెలివికై మొదలుపెట్టిన ఎడల यदि हम
దాచబడిన ధనము వెతికినట్లు దానిని వెతికిన యెడల और यदि गुप्त धन के समान यदि उसकी खोज करे యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏదో నీవు గ్రహించగలవు దేవుని గురించిన నీ జ్ఞానము నీకు లభించును तू यहोवा के भय को समझेगा और परमेश्वर का ज्ञान तुझे समझ होगा प्राप्त होगा। దానికన్నా ముందుగా ఏమో చెప్పబడింది इससे पहले क्या कहा गया है నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకో क्योंकि वो कहता है हे मेरे पुत्र मेरे वचन को ग्रहण करे मेरी आज्ञाओं को अपने हृदय में रख छोड़। మొదటి వచనంలో రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఆ విషయాన్ని చెప్పబడింది दूसरा अध्याय पहला वचन में बात लिखा गया है ఏమని చెప్పబడింది చదవండి पढ़िएगा నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన యెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా నా వివేచనను అభ్యసించిన యెడల. కాబట్టి మనము రెండవ వచనం మొదటి భాగంలో చూసినట్లయితే ఆయన మాటలు మనం అంగీకరించే వారిగా ఆయన ఆజ్ఞలను మనం దాచుకునే వారిగా హృదయపూర్వకంగా వాటిని మనం అభ్యసించడం కదా ఇవన్నీ కూడా దేవుడు మనకి దయచేసేవాడిగా ఉన్నాడు ये सारे वचन को जब आप ग्रहण करते हैं जब इन आज्ञाओं को अपने हृदय में रख छोड़ते हैं तो परमेश्वर इस सभी कृत्य में आशीष देता है। కనుక ఒకవేళ మనం మన బిడ్డల్ని ట్యూషన్కి పంపించాలి లేకపోతే వారికి ఎక్కువ సమయాన్ని మనం చదువులోనే వాళ్ళకి మనం ప్రోత్సహించాలి అనేటువంటి తల్లిదండ్రులు ఒత్తిడి తీస్తూ ఉండొచ్చు यदि आगे अपने बच्चों को ट्यूशन भेजना है और पढ़ाई में उसमें बहुत जबरदस्ती करते होंगे అయినప్పుడు కూడా ఎవరైతే దేవుని అందరి భయభక్తులు బిడ్డలకు నేర్పుతూ బిడ్డలను ప్రోత్సహిస్తూ దేవుని కార్యాల పట్ల దేవుని మందిరంలో ఉన్నటువంటి కార్యాల పట్ల వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు ఆ రీతిగా వాళ్ళు ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా మరి ఎంతగానో మరి లోకరీతిగా ట్యూషన్కి వెళ్ళినా లేకపోతే చాలా ఆక్స్ఫర్డ్ కాలేజీ యూనివర్సిటీకి వెళ్ళి చదివిన మార్గం ఎక్కువ జ్ఞానము దేవుని యొక్క బిడ్డలు వారి భయభక్తులతో నడుస్తున్నప్పుడు దేవుడు వారికి దయచేస్తాడు जब परमेश्वर के बच्चे जो भयभक्ति के साथ परमेश्वर के घर के प्रति जब रहते हैं जब चलते हैं चाहे अन्य लोग कहीं भी पढ़ाई करें ऑक्सफोर्ड में पढ़ाई करें पर भी परमेश्वर अपने बच्चों के प्रति और ज्ञान ఈ మార్గంలో ఉండేటువంటి బిడ్డలకు ఆయన తేజరిల్లు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు क्योंकि जो धर्म के मार्गों में जो चलते हैं उन बच्चों को तेजों में करता है। అయితే సామెతలు 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే इसी नीति वचन 4 अध्याय में 18వ వచనాన్ని దయచేసి చదవండి 4वां वचन पढ़िएगा పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతటకు తేజరిల్లును. చూసారా ఏమని చెప్తున్నాడు ఆయన देखिए क्या कहता है పట్ట పగలకు వరకు ఎక్కువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును जिसका प्रकाश दोपहर तक अधिक अधिक बढ़ता रहता है परंतु धर्मियों की चाल उसमें चमकती हुई ज्योति के समान है। కాబట్టి మన యొక్క బలహీనతలు ఏంటో మనం గుర్తించుకోగలిగిన వారిగా ఉండాలి क्योंकि हमारी कमजोरियां क्या है उसे हम जानना चाहिए। సోదరులో ప్రవేశించకుండా ఉన్నట్టుగా మనం ప్రార్థించాలని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు क्योंकि कई परीक्षा में ना पढ़ो इससे पहले आप प्रार्थना करने के लिए प्रभु जी कहते हैं। మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే मत्ती रचित सुसमाचार 26वां अध्याय में మనం అనుకోవచ్చు సోదరు అన్నది ఏ విధంగా వచ్చేస్తుందని क्योंकि परीक्षा कैसे आ सकती है हम सोचते होंगे। కాబట్టి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం తీసుకుని చదవండి मत्ती 26 और 41 पढ़िएगा మీరు సోదరులో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. కనుక ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అనేక మంది ఈ యొక్క భారతదేశపు వాతావరణ పరిస్థితుల్లో ఆహారపు అలవాట్లను మనం చూసినప్పుడు అనేక మందికి దీర్ఘకాలపు వ్యాధులతో మరి వారు ఒకవేళ ప్రార్థించాలనేటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా వారి యొక్క శరీరము వారికి సహకరించకపోవడం వల్ల అనేక మంది ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది इस भारत देश की जो वातावरण जो परिवार के कारण कई लोग कई बीमारियों से बाधित रहते हैं प्रार्थना करने की चाह होने पर भी वे प्रार्थना नहीं कर पाते हैं అయినప్పటికీ కూడా మనం దాన్ని జయించాలి पर भी इसके ऊपर हमें जय पाना है। అదే విషయాన్ని ఆయన నాకు చెప్తూ ఉన్నారు इसी बात को हमें कह रहे हैं 41వ వచనంలో ఏమని చెప్పారు మీరు స్వాతంలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసుఖమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పినట్లుగా చెప్పబడుతుంది जागते रहो प्रार्थना करते रहो कि तुम परीक्षा में ना पड़ो आत्मा तो तैयार है परंतु शरीर दुर्बल है। అదే రీతిగా మనం చూసినట్లయితే మరి రోమిలకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే మన బలహీనతల గురించి మనం గుర్తించగలగాలి हमारी निर्बलताओं के विषय में हमारी दुर्बलता के विषय में हमें समझना चाहिए। ఎందుకంటే మన యొక్క బలహీనతలలో మనల్ని దేవుడు మనల్ని
అనేక శిక్ష వేసేటువంటి వాడిగా ఉన్నాడు. क्योंकि हमारी जो बलहीनता जो निर्बलता है उसके ऊपर वो दंड देता है। కనుక మనం ఆరాధన సమయంలో ఎంతగానో మరి ఘనపరిచినటువంటి దావీదు కూడా ఉదాహరణ సమయంలో తప్పిదం చేశాడు. क्योंकि आराधना के समय दाऊद परमेश्वर की कितनी ही बढ़ाई करते हुए आया, उन्होंने गलत किया। ఆ యొక్క తప్పిదం చేయడం ద్వారా మరి అతడు ఎంతగానో మరి శిక్షను పొందవలసిన వాడై ఉన్నాడు. ఆయనను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. क्योंकि उस गलत करने के द्वारा उन्हें फ्रेंड वहाँ पे दिया गया, परमेश्वर ने उसे नहीं छोड़ा। ఏం చేశాడు ఆయన చూసినట్లయితే అతను ఉరియా యొక్క భార్య విషయంలో బెత్షెబా విషయంలో ఆయన మరి అక్కడ చేసినటువంటి తప్పిదాన్ని అక్కడ దేవుడు అతనికి గుర్తు చేస్తున్నాడు. क्योंकि उरिया की जो पत्नी बत्शेबा के विषय में जो उन्होंने किया है, उस बात को परमेश्वर ने याद दिलाया है। తద్వారా అతడు అనేకమైనటువంటి శ్రమలను అనుభవించవలసి వచ్చింది. और उसके द्वारा कई परीक्षाओं से उसको गुजरना पड़ा। కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే पहला समूएल 12वां अध्याय, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము पहला समूएल की किताब 12वां अध्याय 12వ అధ్యాయం 10వ వచనం దయచేసి చదవండి. 10 वचन। అంతటా వారు మేము యెహోవాను విసర్జించి బయలు దేవతలను అష్టారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మల్ని విడిపించిన ఎడల మేము నిన్ను సేవించడమని యెహోవాకు మాట్లాడగా మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. पहला समूएल 10। చదవండి. నీవు నాకు లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం జరుగును. కాబట్టి ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే అతను చేసినటువంటి తప్పిదం వలన దేవుడు ఎంతగా ఆయనను శిక్షించాడో చూడండి. देखिएगा दूसरा समूएल 12वां अध्याय में दाऊद ने किया हुआ जो गलती कितना उन्हें कर दिया है। ఏం చేశాడు? నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను నీకు భార్యగా అవునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారి సదాకాలములో యుద్ధము జరుగునని చెప్పి ఒక మరి పరిస్థితిని దేవుడు అక్కడ అనుమతించాడు. हिंदी उरिया की पत्नी को तुम्हें ले लिया, ऐसे कारण सदा तुम्हारे पक्ष में युद्ध होता रहेगा। కాబట్టి మన జీవితాలలో కూడా యుద్ధాలు అనేక రకాలైనటువంటి యుద్ధాలు ఉన్నాయి. हमारे जीवन में कई प्रकार के युद्ध हैं। మానవుడికి మనశ్శాంతి లేనటువంటి ఒక యుద్ధం. मनुष्य के जीवन में शांति नहीं है। ఎంతగా ఆస్తి ఉన్నప్పటికీ కూడా కొంతమంది జీవితాలలో మనశ్శాంతి ఉండదు. इतनी संपत्ति होने पर भी उनके जीवन में शांति नहीं रहती है। అదే రీతిగా మరి చూసినట్లయితే ఎంతగా మరి ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా అనారోగ్యాలతో బాధపడే దీర్ఘకాలం వ్యాధులతో బాధపడేటువంటి ఒక మరి యుద్ధం వంటి ఆయన రోగంతో వారు పోరాడుతూ ఉంటారు. और शरीर के विषय में कितना ट्रीटमेंट लेने पर भी वो तकलीफ से वो इस युद्ध में तकलीफ से रहते हैं। అంత మాత్రమే కాదు, అక్కడ మనం చూసినట్లయితే ఆయన ప్రభు ఏమో చెప్తున్నాడు 11వ వచనంలో చూడండి. యుద్ధం మాత్రమే కాదు, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలిగిన మాటే కాదు. రెండవదిగా ఆయన చెప్తున్నాడు 11వ వచనం చదవండి. నా మాట ఆలకించుము. యెహోవాకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీ ఇంటి వారి మూలముగానే నీకు అపాయం పుట్టిందును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించెదను. తర్వాత 12వ వచనం. ఒకటి యందు వాడు ఆయనతో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా ఒకటి యందు నేను చెప్పిన దానిని చేతును అనెను. కాబట్టి 11వ వచనం కూడా చదవండి. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగు చేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. కాబట్టి దావీదు చేసినటువంటి తప్పిదాల వల్ల ఎన్ని నష్టాలు ఎదురు చూడవలసి వచ్చింది చూడండి. दाऊद ने जो मिला जो बाप कितने नुकसान देखना पड़ा। అతని యుద్ధాలు జరపవలసి వచ్చింది. युद्ध करना पड़ा। అనేక అపాయాలను ఎదుర్కోవలసి వచ్చింది. और कई विपत्ति वहाँ उठाना पड़ा। అంత మాత్రమే కాదు, తన యొక్క బిడ్డలను కూడా కోల్పోవలసి వచ్చింది. इसके
కాబట్టి దేవుడు దయామయుడు మాత్రమే కాదు, सिर्फ दयालु ही नहीं परमेश्वर, ఆయన ఉగ్రుడు కూడా. और वो बहुत ही जलन वाला परमेश्वर కాబట్టి है। ఎవరైతే వారు దేవుని దగ్గర తమ బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన దగ్గర చెంతకు చేరి ఆయన కనపరుస్తారో అటువంటి వారిని వారి యొక్క బిడ్డలను కుటుంబాలను దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. क्योंकि जो अपने पापों को मानकर परमेश्वर के सम्मुख अपनी विफलताओं को मान लेते हैं, ऐसे लोगों को और ऐसे बच्चों ऐसे परिवार को परमेश्वर आशीष करता है। దేవుని కొరకు మనం శ్రమ పడే వారిగా ఉండాలి. क्योंकि परमेश्वर के लिए हम दुख उठाने वाले होना चाहिए, కనుక ఏదో మనము మన యొక్క ఆత్మ మన కుటుంబం వరకు అని మాత్రమే కాదు, क्योंकि हम और मेरा परिवार हमारी तक हमें नहीं रहना चाहिए। విశ్వాసం మాత్రమే కాదు, सिर्फ विश्वास ही नहीं, మనము శ్రమ పడే వారిగా ఉండాలి. हम सिर्फ दुख उठाने वाले भी होना चाहिए। మొదటి పేతురు 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే पहला पत्रस 4वां अध्याय, మొదటి పేతురు 4వ అధ్యాయం पहला पत्रस 4वां अध्याय 1-2 వచనాలు తీసుకొని చదవండి. पहला 2 वचन। శ్రమపడేది కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషుచారణను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇకనేమీ లేక ఉంటుంది. కాబట్టి దేవుని ఇష్టానుసారంగా నడుచుకో, क्योंकि परमेश्वर के मन पसंद के अनुसार जीवन बिताए, దేవుని విషయాల్లో శ్రమ పడు. परमेश्वर के कामों के विषय में दुख उठा, కాబట్టి మనము బహుమానం పొందాలని మనము పరిగెట్టాలి. क्योंकि इस इनाम को पाने के लिए हमें दौड़ना है। ఈ వాక్యాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. सोशल को देखकर हम समाप्त करेंगे। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. तीसरा अध्याय 14 वचन पढ़ेगा। ఫిలిప్పీ 3:14. फिलिप्पियों की पत्री तीसरा अध्याय 14 वचन। క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మన పరుగు ఎలా ఉంది, దేని వరకు మనం పరిగెడుతున్నాం? हम किसके लिए दौड़ रहे हैं? ఈ రోజున ప్రభు దినానికి మనం ఎందుకని చిన్నపిల్లలతో మనము ఇక్కడికి రావడానికి ఉన్న కారణం ఏంటి? या छोटे बच्चों के साथ प्रभु के घर में आने का कारण क्या है? అవన్నీ కూడా మనకు ఒక నిరీక్షణ ఉంది. क्योंकि हम सभी के लिए एक आशा है। ఉన్నతమైన క్రీస్తునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానం పొందాలని మనము ప్రయాసపడుతున్నాము, పరిగెడుతున్నాము. क्योंकि उस ऊंची बुलावट, उस इनाम को पाने के लिए हम प्रयास कर रहे हैं, हम दौड़ रहे हैं। కనుక ఆవశ్యంలో అపవాది మంత్రాల నుండి మనం మేల్కొల్పి पर शत्रुओं से हटाकर जगाता है। మనము దేవుని యొక్క కార్యాలను నెరవేర్చే వారిగా జీవిస్తూ परमेश्वर के कामों को पूरा करते हुए जीवन बिताते हुए, ఏ రీతిగా అయితే మరి ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో మనం చూసిన రీతిగా जैसे याकूब की पत्री में हमने पढ़ा है, క్రైస్తవుడు అన్నవాడు తన క్రైస్తత్వం నుండి పడిపోకుండా क्योंकि मसीहा व्यक्ति अपनी उसमें ना गिरते हुए, పాపానికి దాసులు కాకుండా पाप के दास ना होते हुए, దేవుని యొక్క బీజంలో మనం ఉన్నప్పుడు మనము దేవుని యొక్క కృప పొందే వారికి ఉంటామనే విషయాన్ని గ్రహించుకొని जब परमेश्वर का बीज अपने रहता है, हम पाप नहीं करते और उसका अनुग्रह को पाते हैं। ఆయన వెతికే వారిగా ఉన్నప్పుడు जब उसे ढूंढने और खोजने वाले जब हम होते हैं, మనము ప్రార్థనలో శోధనలో ప్రవేశించకుండా ప్రయాసపడుతున్నప్పుడు हम परीक्षा में ना पड़े इसके तत्पर हम जब प्रार्थना करते रहते हैं, అదే రీతిగా మనం దేవుని కొరకు శ్రమ పడుతున్నప్పుడు जब हम परमेश्वर के लिए जब दुख उठाते हैं బహుమానం పొందాలని ఆయన వైపు తిరిగి మనం పరిగెడుతున్నప్పుడు और जब इनाम पाने के लिए जब उसकी ओर देखते हुए जब हम दौड़ते हैं, చెప్పన సత్యం కాని మేలులతో మనలను మన కుటుంబాలను బిడ్డలను దేవుడు ఆశీర్వదించును. वर्णन से बाहर जो भलाइयाँ हमें हमारे बच्चों को देकर आशीष करता है। ఆ రీతిగా జీవించడానికి దేవుడు మనకు అందరికీ కూడా సహాయం చేయగలరు. उस रीति से जीवन बिताने के लिए परमेश्वर हम सबकी को सहायता करे। లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో మన యొక్క కానుకలతో దశమ భాగాలతో ప్రభువుని మహిమపరుచుకుందాం. खड़े होकर गीत गाते समय अपने 10वां चंदा देकर परमेश्वर की महिमा करेंगे।